నాన్న నువ్వేవుతావు, డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, సాఫ్ట్వేర్ అవుతావు అని అడుగుతారు కానీ తల్లిదండ్రులు ఏమన్నా వడ్రంగి ఇష్టమా, వై డోంట్ యూ బికమ్ గుడ్ కార్పెంటర్ అని ఏ తండ్రి అంటే. బట్ సపోజ్ ద సన్ వాంట్స్ టు బికమ్ కార్పెంటర్, ఓకే, వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ లవ్ ది జాబ్. నువ్వు శిల్పి అవుతావు, అవ్వు, ఐ ఎన్కరేజ్ ఇన్ దట్ అనే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేను డాక్టర్ అవుతాను, నేను ఎన్కరేజ్ చేస్తాను. ఇంజనీర్, ఎస్, నేను శిల్పి అవుతాను, లేకపోతే నేను వడ్రంగిని అవుతాను అంటారా అంటే పేరెంట్స్ ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నవాడే వాళ్ళ ట్రూ పేరెంట్. బికాస్ ఇఫ్ యూ లవ్ యువర్ సన్ అండ్ ఇఫ్ యువర్ సన్ లవ్స్ దట్ డాగ్, వాట్ విల్ యూ డూ? ఇమ్మీడియట్లీ విల్ బై దట్ డాగ్. ఇఫ్ యూ లవ్ యువర్ సన్ అండ్ ఇఫ్ యువర్ సన్ లవ్స్ క్యాడ్బరీస్ చాక్లెట్, క్యాడ్బరీ చాక్లెట్ కొనిస్తారు. ఇఫ్ యూ లవ్ యువర్ సన్, ఇఫ్ యువర్ సన్ వాంట్స్ టు బికమ్ వడ్రంగి కార్పెంటర్, మీరు ఒప్పుకుంటారా? వద్దునా అంటారు. ఎందుకు? వై? Because if you really love your son and if you want your son truly to be true to himself, you should love whatever he loves. You should have passion, whatever passion he has. దీనివల్ల ఇట్లా అతను ఎంచుకున్న రంగాన్ని ప్రోత్సహిస్తే, అతను విజయాలు సాధిస్తే అది అతనికి ఉపయోగం, సమాజానికి కూడా ఉపయోగం ఉంటుందిగా. 100%. అంటే సమాజ పురోగతికి అవన్నీ పనికొస్తాయి. ఎస్ ఎస్, సమాజ వృద్ధికి కానీ సమాజ పురోగతి. లేకపోతే ఫార్మర్స్ అవుతారండి. అంటే నన్ను ఎక్కడైనా గెస్ట్గా పిలిస్తే మీరు మా కొడుకు ఇంజనీర్ కావాలి, మా కొడుకు డాక్టర్ అవ్వాలని, నీ కొడుకు కూడా యాక్టర్ అవ్వాలని కోరుకోమా అని చెబుతుంటారు. మనసుకు ఒంటికి జబ్బు చేస్తే డాక్టర్ కావాలి, మనసుకు జబ్బు చేస్తే యాక్టర్ కావాలమ్మా, డాక్టర్ కావాలి. అలాగే ఒకటి వచ్చి నాకు ఇవ్వవుతున్నాను, ఐ వాంట్ టు డూ అగ్రికల్చర్, గో హెడ్, ఐ విల్ సపోర్ట్ యూ. అవును అన్న పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇవాళ? లేదు. ఆ రోజుల్లో లేరు, ఇంకా ఫ్యూచర్లో కూడా వెరీ రేర్. సో ఇఫ్ యూ లవ్ యువర్ చిల్డ్రన్ ఆల్వేస్, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్ యూ మస్ట్ హ్యావ్ అ ప్యాషన్, లవ్ ఫర్ దిస్ జాబ్. ఇప్పుడు మీరు బ్యాంకులో పనిచేస్తూ బాగా క్యారెక్టర్ చేసింది, చేసింది ఎంత బాగుంటుంది అని ఆత్మవంచన చేసుకుని బ్యాంకులో పనిచేయడం చాలా ఘోరం. బాగా చెప్పారు, నన్ను నోటికి నూరుపాడు కదా. అసలు ఇది వాస్తవం అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి ఓడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొన్ని వేల మంది తీసి అవతల పడేస్తాను కంపెనీలు. ఇప్పుడు వాడైతే నాతో ఉండి ఒంగోలుడు, నాకైతే నేను పాటలు రాస్తానన్నా, ఒక్కసారి చూడన్నా, ఏం చేస్తున్నారు, అదొకటి ఉందలేన్నా, మాకు తగలబడిందిగా సాఫ్ట్వేర్, పోతున్నాను అన్న, ఈరోజు ఖాళీగా ఉన్నాను. పొద్దున్నే వచ్చాడు ఇంటికి, ఒక్కసారి చూడన్నా అన్నది. కాకపోతే సార్ దీంట్లో అన్నింటిలో ప్రాబ్లం ఏంటంటే ఇవి ఉన్నాయి కదా మనం అనుకున్నాయి, పాటల్లో లిరిసిస్ట్ అవటం కానీ అన్ని ఏదన్నా కానీ, కాకపోతే వీటికి జీవితం తాకట్టు పెట్టాలి. ఎస్, అదే చెబుతున్నా అదే అక్కడికే వస్తున్నా. అంత ఇది ఉన్నప్పుడు దీన్ని అర్థం చేసుకోగల పరిస్థితులు, సపోర్ట్, కుటుంబ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా అట్లని పేరెంట్లు కూడా తప్పు పట్టకూడదు. నేను పడుతున్న కష్టం, నేను చాకిరి చేసి గుడ్డులా చాకిరి చేసి ఎండలో వానలో చేసి ఆడిని చదివించి వాడకు ఉద్యోగస్తుడైతే ఈ అమ్మాయి ఈ చాకిరి తప్పిద్దని కళ్ళగంటం కూడా తల్లిదండ్రులు ఏదో ఒక కొంచెం ఉంటుంది. భయంతో వచ్చే కానీ ఏది సామాన్య జనులు కానీ కొద్దో గొప్ప చదువుకున్న మధ్యతరగతి పైయోళ్ళు కూడా మీలాగా ఆలోచించట్లేదు. మీరు ఇందాక చెప్పారే, అలాగా ఆలోచించట్లేదు. అట్లా ఆలోచించిన రోజున నిజంగా మనిషి అభివృద్ధి సాధిస్తాడు. అన్ని రంగాల అభివృద్ధి. శాస్త్రవేత్త వాళ్ళనుకుంటే ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో విజయాలు సాధించవచ్చు. డాక్టర్ వాళ్ళనుకోవచ్చు. అదే స్టాలిన్ విప్లవం విజయవంతమైన తర్వాత కరువుగా ఉంటే రష్యాలో ఆ ఫ్రెండ్ ఉండేవాడు, పందుల పెంపకం చేసేవాడు. ఆయన ఫ్రెండ్ తీసుకొచ్చి పిలిచి, ఇంతమంది ఉన్నారు, మనకి సంపద తిండి ఎట్లా చేయాలంటే దానికేమో నేను చేస్తానని చెప్పి అంటే మాంసం ఉత్పత్తి అన్నీ ఆచార్జించాడు వాళ్ళ చేత, ఊళ్ళో ఉండే తన ఫ్రెండ్ చేత. అది ఎంత ఉపయోగపడింది దేశానికి. సో ఎంత అద్భుతమైన పాయింట్లు చెప్పారంటే అన్న, నిజంగా చాలా గ్రేట్ అన్న. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.